Okay, right. Hi, this is Srinu from JSS Vlogs. కృష్ణా రివర్ కి ఫిషింగ్ వచ్చిన మహా డేంజరస్ ప్లేస్ ఇది. ఫస్ట్ టైం అనిపించింది, వామ్మో చేపలు పట్టుడు కాదు మొత్తం కూడా కూలీని పెట్టుకోవాలని చెప్పి. ఇక ఈ బండ్లు పెట్టుకున్న కాంచి అక్కడ పోతారు దాదాపు 40 నిమిషాలు పట్టింది. మామూలుగా రోడ్డు దారో ఆరాం దారి అయితే నో ప్రాబ్లం, కానీ రాళ్ళు రప్పలు కంపలు ముండ్లు ఓహో ఎక్కడి కథ ఇక చెప్పడానికి తర్రేమే లేదు. ఇక ఈ లొకేషన్ వచ్చి విచిత్రంగా ఉంది, పేరు ఇది పిట్ట మీదనే ఉంది. కౌజు పిట్టో బురక పిట్టో ఏదో పిట్ట మీదనే వస్తుంది. అది చెప్పినా కూడా గుర్తుండి సత్తలేదు నాకు మొదలారి. ఇక ఎవ్వరు మూట వాళ్ళకే ఉన్నది, ఎవరి ఒకరు మందలిచ్చేటట్లేదు. ఇక ఒకరు తౌడు 5-10 కిలోల తౌడు క్యాను మూటలు ఎవరి బ్యాగ్ వాళ్ళకే ఓ ఎక్కడి కదా తుంటేసినట్టే. ఇక ఇల్లు ఇట్లా దుఃఖం మరిన్ని చేపలు పడితే పరిస్థితి ఏంది సార్? అమ్మ ఏంద్రీ పొక్కలు అబ్బబ్బా. మనుషులు పట్ట అంటే సార్ మనుషులు పట్టారు అనుకో అమ్మ ఇక మనం మర్చిపోవడం. ఇక మనం పొక్కల ఎక్కడికి పోయినా కానీ ఈ చెట్లు బాగుంటాయి సార్. అసలు వీటికి బండల మీద మొలిచిన వాటర్ ఆడుతుంది. ఇవి ఎడారి ప్లాంట్స్, ఇవి నీళ్ళు లేకపోయినా వాటికి ఆకులు లేవు కదా, ఆ కాండాలే ఆకులు చేసే పని కాండం చేస్తుంది, ఆహారం తయారు చేస్తుంది. కరెక్టే పోతున్నావా, దారి తప్పినావా? ఓకే ఓకే. ఏమో మరి ముందర బాట తీస్తారు మరి, మేము ఫాలో అవ్వకుండా వస్తున్నాం అంతే. ఇక ఏం లేదు, సతీష్ మొత్తం బొర మీద ఉన్నాడు ఇప్పుడు. ఇక ఇంతసేపు మంచిగానే కాయకాయ ఎర్రిండు కానీ నడక ప్రారంభించి ఇప్పటికైతే 20 నిమిషాలు అయినట్టుంది. నేను చెప్పినా కదా సార్, అంతే. ఇంకా సగమే వచ్చినాం సార్. అట్లనా? చెప్పకేమన్నా పాత ముళ్ళు ఉన్నాయి, ఇప్పుడు తెలుస్తుంది. రాళ్ళ మీద అడిగాయంగానే సపక్కుని దిగుతాయి. నీకెందుకు, మన చెప్పుల ముళ్ళు మనకే చంపుతాయి. మనకి చిన్నప్పటి నుంచి తిరుగుడు అలవాటేలే, కానీ గీ బరువులు మోసుడు అనేదే అదొక్కటే టాస్క్. మాకు ఇప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది అంతే. ఇవన్నీ ఈ తిరుగుడు, ఈ ఊరమాస వ్యవహారం మాకు అలవాటే. దేవుని తలుచుకున్నాయి ఒక్కరోజు అలలు ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఇదేనా ప్లేస్? ఓకే, ఈ ప్లేస్కి అయితే వచ్చినాం. ఓకే రైట్, పోతారా పాయింట్ చూ. ఓకే, స్టార్ట్ ద గేమ్. చాలా లొకేషన్ చేరుకున్నాక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని 5 శాత పట్టిన. ఇక నేను వాడే రాడ్ వచ్చేసి లుకానా వైల్డ్ బ్లాక్ 12 ఫీట్ రాడ్. అది ఇక ఉక్కు సైజ్ 6 నెంబర్ ఉక్కు, మెరైన్ జే ఉక్కు, కృష్ణా చేపలకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇక వైర్ వచ్చేసి 80 mm, అది ఫాక్స్ గోల్డ్ వైర్. అది బ్రౌన్ కలర్ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ చేపకు వైర్ ఉన్నదా లేదా అనేది అర్థం కాదు, అది మంచిగా నమ్ముతుంది అన్నట్టు దీన్ని. చలో యాక్షన్ షురూ. ఎట బయట చూడిగా ఒక్కోదాన్ని. ఇక ఫస్ట్ పెద్దదే తలిగింది అనుకున్నా. సూతరికేంది నీ ఇతర పొయ్యిలకైతే ఉర్రి కథకున్నావారే. ఇష్టమా నన్ను ఫస్ట్ టెస్ట్ చేసింది. చాలా చూద్దాం వీనికి ఒకసారి పొయ్యిలకైతే పడదాం ఎట్టుంటుందో వీని ఫీలింగ్ అని చెప్పి. మళ్ళీ తర్వాత ఇచ్చింది ఒక్కొక్కటిగా. ఇక చూడిగా
సార్ జాగ్రత్త, చిన్నగా, టెన్షన్ ఏం లేదు, చిన్నగా రానా హెల్పా అని అని ఇప్పుడు పడేదాకా ఆగుతా, పడ్డాక ఆగా మనం. సార్ హ్యాండ్ లో ఏముందో అర్థం కావట్లేదు నాకు. నేను తట్టింది అనుకున్నా. సార్ లెఫ్ట్ లెఫ్ట్ రండి సార్. సార్ లెఫ్ట్ అంటే చేప. అదే నాగుల్ భాయ్ జరా ఓ లక్కడి నికాలుగా. నాగుల్ భాయ్ సార్ నీకు వస్తుందిగా. ఓకే ఓకే అలా సంచి గిల్ల 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 ఎలా సార్ అడుగురా కదా. మీకు ఈ మధ్య పెద్ద పెద్ద పాఠాలకి పెద్ద వాళ్ళు వస్తారు. అసలు అంత ప్రొఫెసర్స్ పడతానా అసలు అసలు ప్లేస్ అది ఏది ఇంకా మామేసింది. ప్లేస్ ఇది కాదు కదా సతీష్, ఇక్కడ ఉన్నదేవోలు అదే అదేలే అదే అసలే ఇక్కడ బయటేదేవోలు. ఇవి అమ్మని పట్టిందేమో గుంజుతానేమో అను సరే షాప్. మళ్ళా సార్ చారా చారా చేయలేదు, ఏం చేయలేదు. నువ్వు చేసినావా? చేసిందా? నేనైతే పాస్ అయింది అబ్బాయిగా. సొంతంగా పాస్ అయిందని మీరు సిటీలు పెట్టా, మీరు పాస్ కావట్లేరు. ఓకే రైట్. ఇక హెవీగా ఆలలు వచ్చేసరికి సాప కూడా పర్ఫెక్ట్గా గాలాన్ని పట్టుకోదు. అది 2 సార్లు మిస్ అయింది, కొడతాంది మిస్ అవుతుంది. చాలా మామూలు ఎంగ్జైటీ కాదు. ఇక నువ్వు చూడు మళ్ళీ వేసినాయి. ఇక అది దీనికంటే పెద్దది, 5 కిలోల ఫైల్ ఉంటుంది అది. సరే హెల్ప్. సార్ గట్టి దిగింది చూడండి ఫస్ట్. సార్ కొట్టు చూసి అంత ఉన్నది. సక్సెస్. అసలు ఏం సార్ అది ఎట్లా ఉంది? ఇట్లాండి ఇట్లాండి. అరే సార్ ఇటు ఇటు ఇటు. ఓ కొద్ది పిక్కేంది. జాగ్రత్త సార్. వాటేసుకోండి, బట్టలు ఖరాబ్ అవుతాయి. వాటేసుకోండి. బట్టలు పక్కన పెట్టు. నీ తాలి కొట్టుడు షార్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పడ్డా సార్. దాన్ని షార్ట్ గట్టిగా పడ్డది. ఇందాక ఏమనుకోతుంది దీని కింద సార్. సార్ అసలు లెక్చరర్ని కాదు సార్, ప్రిన్సిపల్నే పట్టింది డైరెక్ట్. నన్నే గుంజిందా ఒక్క అడిగేస్తే అలా పడుతుంది. ఇక దానికి అదే పెద్దగా అంటే దాన్ని సార్ అలా ఏంటి సార్, అలా వేసి తీయండి సార్.
వద్దు రిస్క్ వద్దు మాకు. సార్ మళ్ళా మన ముక్కుకి ఎత్తరంట. చలో చూడు, అదైనా చూపియండి సార్ మాకు. ఇప్పుడు లాస్ట్ గా చూపిస్తే ఇప్పుడు చూపి. ఫోన్ లో చిన్నగా కనబడుతుంది కానీ దాని నుంచి అడుగు బిగ్గు ఈ వంతునా సార్. ఇంకోటి కొడితే మీరు బయటికి కూడా తీసుకురాలేరు వాటిని. మొయ్యలేము ఇలా నుంచా ఏటతో పోయి వచ్చినప్పుడు వాటర్ క్యాన్ వేటు, ఇప్పుడు చేపల వేటు. ఓకే ఓకే రైట్. పట్టుకురా మామకి అన్న, అది ఖచ్చితంగా రవ్వే బొచ్చే. ఇదిగుంటుంది పెద్దదేనా? బాబా ఇచ్చా బిగ్ సైజ్ సార్. అరే జాలి తీరా, చికెన్ తీస్తాను. ఇది మొగది, ఇది సక్సెస్. అమ్మయ్యా, ఒక చేప అయితే గ్యారంటీ. ఎస్ 5 సింగిల్ ముళ్ళకి ఆడిపోవట్లే నువ్వు. ఎట్లా ఏడొద్దులే, ఏడ ప్రయోగం వద్దు. సూపర్ సార్, మామూలు వాళ్ళే సార్. ఇప్పుడు సూపర్ సూపర్. కొద్ది ఇట్లా లోపలికి పైకి ఎగిరింది చూసారా సార్ మీరు? అసలు ఎస్ సక్సెస్ సార్. హైఫై హైఫై. ఎస్ అలా వాడదా? ఓకే సతీష్, పెళ్ళమ్మగల్లం అయితే పెళ్ళమ్మగల్లం అయితే ఉంటే నీకే అయ్యి అన్నా. ఓకే సతీష్ అన్న ఇప్పుడు వడాల కానీ ఏం లేదు, ఇజ్జత పోతుంది. ఓకే రైట్ రైట్ చలో బయట ఇక్కడ చూపిస్తే ఏం లేదు. రైట్ రైట్ ఓకే. చాలా అద్భుతమైన లొకేషన్, చాలా చక్కటి సాయంత్రం వేళ. ఒక మంచి ఇది గల్లబడగా జాగ్రత్త, అడుగు మంచిగా ఉందా? పోతిగోడలు నువ్వు వాళ్ళకు మొక్కేవు మామయ్య, ముందటి మొక్కాను ధూమ్ చేస్తాను. ఎంత ఉంటాయి బయటికి పోయి చూపిద్దాం. పైగా ఇది నడిచేది మొత్తం నేనా? చలో
గాడి పోయిన తర్వాత తీద్దాం ఫోటో ఇక. ఓకే రైట్. ఓకే రైట్. పాస్తా ఇది పట్టుకుందా అది పట్టుకుందా ఒక్క నిమిషం దాని చూపి. సూపర్. ఓకే నెక్స్ట్ టైం ఇంకా పెద్దవి పట్టాలి. పులుస్తానే రా పట్టుకొని చూడు ఇట్లా పట్టుగా ఎక్కువ ఉంటుంది. ఎస్. అసలు రైట్. పాపం అక్కడి నుంచి కష్టపడి అంత పెద్ద క్యాన్ మోసుకుంటే పాపం ఒక్కడి పడలే. ట్రైనింగ్ లో ఉన్నాడు. ఓకే ట్రైనింగ్ లో ఉన్నాడు. అప్పుడే పడతారా ఇంతకుముందు బయట చలో రైట్. మీకు వీడియో నచ్చింది అనుకుంటానా? లైక్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్.